అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. మేము తిరువన్నామలై అంటే అరుణాచలం నుండి ఈ రూమ్ నుంచి ఇలా వారికి అప్పచెప్పి రూమ్ని, ఇది ఉచిత రూమ్ అండి. ఉచిత రూము మనకి ఈ మన రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఉదయం 7 గంటలకి టిఫిను, మధ్యాహ్నం 11 గంటల భోజనం, మళ్ళీ 4 గంటలకి టీ, సాయంత్రం 7 గంటలకి ఇలా భోజనం అనేది మనకి ఉంటుందండి. ఈ భోజనాలు మనకి ఉచితం. ఇందులో రూమ్ వస్తే మనకి సోమవారం అనుగ్రహం కలిగినట్టే. అలాగే మేము రూము ఇక్కడ వీరికి అప్పచెప్పేసి మేము కాంచీపురం అనేది బయలుదేరాము. అలాగే కాంచీపురం అనేది మేము ట్రావెల్ అనేది బుక్ చేసుకున్నామండి. కారు బుక్ చేసుకున్నాము. కారు బుక్ చేసుకుంటే మాకు ఇక్కడి నుంచి కాంచీపురంలో మేముండే రూమ్ వరకు 2700 రూపాయలు సుమారు మాకు అమౌంట్ అనేది పడింది కారుకి. మేము 4 పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు కలిపి వెళ్ళాము. ఇలా సుమారు 100-110 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. ఇది మేము ఏసీ కార్ బుక్ చేసుకుని దానిలో వెళ్ళి ఇలా జర్నీ చేసుకుంటా సుమారు 2 గంటల చిల్లర పట్టింది మాకు. మేము ఇలా కాంచీపురం వెళ్ళి, కాంచీపురంలో తమిళనాడు టూరిజం వారి హోటల్ ఆలయం అని ఉంటుందండి వెబ్సైటు. మీరు వెళ్ళదలుచుకున్న వారు ఆలయం వెబ్సైట్ అనేది ఇప్పుడు మనం రోజు ఇక్కడ అరుణాచలంలో కూడా తమిళనాడు టూరిజం వాళ్ళ ఆలయం వారి రూమ్లు ఉన్నాయి. అయ్యే రూములు మేము కాంచీపురంలో బుక్ చేసుకున్నాము. ఏసీ రూమ్ వచ్చేసి అండి. అది 22 గంటలు సుమారు ఉంటుంది. ఆ రోజు అవైలబిలిటీ మనం వెళ్ళిన టైం అవైలబిలిటీని బట్టి ఆ రూమ్లో మనకి టిఫిన్ అనేది ఉదయం పూట అవకాశం ఉంటుందండి ఫ్రీగా. మనం ఎంతమంది అయితే అంతమందికి. ఇది మనం చూస్తున్నది ఆలయం హోటల్. ఏసీ రూము 1800, మామూలు రూమ్ వచ్చేసి కూడా 1000 రూపాయలు అండి. అది అవైలబిలిటీ చూసుకోవాలి. ఇలా మేము అరుణాచలం నుండి కాంచీపురం శ్రీ కామాక్షి అమ్మవారి ఏకాంబరనాథ స్వామి దగ్గరకు మేము ఇలా రూమ్ దగ్గరికి చేరుకున్నాము దర్శనం కోసం. ఇలా ఈ హోటల్ దగ్గరికి తీసుకొచ్చి కారు అతను ఆపాడు. మేము లగేజ్ అంతా సదురుకొని హోటల్లో మాకు 3rd ఫ్లోర్లో ఇచ్చారు రూమ్. ఇలా ఉంటుంది, బాగుంటుందండి, నీట్గా ఉంటుంది, ఏసీ ఉంది. కింద టిఫిన్ చేసే చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది థ్యాంక్ యూ. రేపటి వీడియో కలుద్దాం.